హలో బ్రదర్, మీ పేరేంటి? చరణ్ అండి. చరణ్. హైదరాబాదీనా లేకుంటే ఏపీనా? లేదండి, తెలంగాణ. తెలంగాణ? అవును, తెలంగాణ. ఏ ఊరు? ఇక్కడ హైదరాబాద్ లోనే లేదు, నిర్మల్. నిర్మల్. అవునండి. ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి? 5-6 ఇయర్స్ అయిపోయిందండి. 5-6 years అయిపోయింది. అవునండి. ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు? ఇక్కడే చేశాను. ఓకే, ఎడ్యుకేషన్ ఇక్కడే చేశారు. సో అసలు ఇక్కడ మీకు ప్రజెంట్ అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం నడుస్తుంది, చాలా డెవలప్మెంట్ జరిగింది. మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇప్పుడు మనం కేసీఆర్ రాకముందు ఇక్కడ చూసినట్టయితే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అప్పట్లో ఇక్కడ మనకు డ్రైనేజీ సిస్టమ్ అనేది బాగలేదు, మొత్తం స్మెల్ వచ్చేది అన్నట్టు. కేసీఆర్ వచ్చిన తర్వాత సపరేట్గా వెహికల్స్ ఏవైతే పెట్టారో దాంట్లో అయితే డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు క్లీన్ అయిపోయింది. అలాగే మన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పర్లేదు, ఒక మామూలుగా అయితే పర్లేదు, బాగానే చేస్తున్నారు కంపేర్ టు వేరే గవర్నమెంట్. ఇంకా బ్రదర్, ఇప్పుడు కంపేర్ టు వేరే గవర్నమెంట్ అన్నారు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, నెక్స్ట్ బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉందా? అసలు బీజేపీ చాలా శత విధాలుగా ట్రై చేస్తుంది కదా ప్రజెంట్, ఎట్లుంది ఛాన్స్? బీజేపీకి యాక్చువల్లీ మనకు ఇండియాలో కన్సిడర్ చేసుకుంటే బీజేపీ అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉంది. సో ప్రజలు కూడా బీజేపీ వైపే మనకు మొగ్గు చూపుతున్నారు. కాకపోతే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల ఇక్కడ మనకు తెలంగాణలో అనేది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్దిగా ఊపందుకుంది. మన అది రెడ్డి ఉన్నారు కదా, ఆయన పేరుంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొద్దిగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఫామ్లో ఉంది. బట్ మాక్సిమం కూడా బీజేపీ కూడా వచ్చి ఒక ఊపులో ఉన్నది, అది కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. టీడీపీ జనసేన ఈ పార్టీలకు అసలు ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకి యూత్లో కన్సిడర్ చేసుకుంటే జనసేన పార్టీ రావాలని అనుకుంటున్నారండి. జనసేనకు చాలా మంది మన తెలంగాణలో ఫ్యాన్స్ ఉన్నారు, డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అన్నట్టు. అంటే ఇప్పుడు మనకున్న ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ, టీఆర్ఎస్, ఇంకా వేరియస్ వైఎస్ఆర్సీపీ, అవన్నీ కంపేర్ చేసుకుంటే జనసేన అనేది ప్యూర్ ఒక నిజాయితీ గల పార్టీ అన్నట్టు. ఆ పార్టీ ఎక్కడైనా రావాలి, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పార్టీ రావాలి, అక్కడ ఆయన డెవలప్మెంట్ చేసిన తర్వాత మన తెలంగాణలో కూడా ఆయన పార్టీ రావాలి, ఇక్కడ కూడా చాలామంది ఆయన రావాలనుకుంటున్నారు. సో మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణలో ఆయనకు చచ్చేంత ఫ్యాన్స్ ఉన్నారు. సో జనసేన పార్టీ కూడా ఇక్కడ కూడా రావాలని మేము కోరుకుంటున్నాం ఫ్యూచర్లో. గమనిస్తుంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా ఉన్నారు. లేదండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదు, కానీ ఆయన స్పీచెస్ విన్నాను నేను బీజేపీలో ఇస్తూ ఉంటే. అదే ఆయన చెప్తూ ఉంటారు, నేను సంపాదించుకోవాలనుకుంటే కోట్లు సంపాదించుకుంటా, వీళ్ళందరితో చెప్పించుకోవాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి ఆయన అయినారు. ఇప్పుడు కొడాలి నాని, తర్వాత రోజా, అంబటి రాంబు. ఇప్పుడు రోజా తీసుకోండి మీరు, ఆమె ఒక మినిస్టర్ లెవెల్లో మాట్లాడతారా? ఆ పవన్ కళ్యాణ్ ఎవడరా నువ్వు అంటది ఆమె. ఒక మహిళగా ఎంత రెస్పెక్ట్గా మాట్లాడాలి, ఒక ముఖ్యమంత్రిగా, ఒక మినిస్టర్గా ఎంత హుందాతనంగా మాట్లాడాలి, ఎంత రెస్పెక్ట్గా మాట్లాడాలి, ఆ ఒక్క క్వాలిటీస్ ఉన్నాయా? ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ అనుకుంటున్నారు, ఈమెకి ఎందుకురా బాబు మేము ఓటిచ్చి గెలిపించిన మనంత పొజిషన్లో ఉన్నారు. ఆమె మాటలు అది రిషికొండ తవ్వగలనప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఆమె ఏంటండి, చిరంజీవి లైక్ ఇక్కడ హైటెక్ ఇది మన సిటీలో ఉంది కదా, జూబ్లీస్లో కొండ తవ్వి అక్కడ ఇల్లు కట్టలేదా మీరు? అరే ఇప్పుడు అది మన విశాఖపట్నంలో అది మనది బీచ్ ఉంటుంది కదా, రేపు అది ప్రొటెక్షన్ లాగా ఉంది. హిమాలయ ఇప్పుడు మనకి ఇండియా ఎలా ప్రొటెక్షన్గా ఉందో అలాగే అది ఆంధ్రాలో కూడా ప్రొటెక్షన్ లాగా ఉందన్నట్టు. దాన్ని తవ్వేసి నీ ఇష్టానుసారంగా ఏది చేస్తా అంటే అట్లా ఎట్లా ఉంటుందండి అది? రేపు ఏదైనా సునామీ ఏదైనా వస్తే అది ప్రొటెక్షన్ చేస్తుంది పీపుల్స్ని. అదండి, అలాంటివి చూసుకోకుండా అక్కడ మర్డర్లు ఏవేవో జరుగుతున్నాయి, రోజు న్యూస్లో చూస్తున్నాం. ఒక అబ్బాయిని, ఒక 10th క్లాస్ అబ్బాయిని వాళ్ళ సిస్టర్ని ఏదో చేశారని చెప్తే ఆయనకు తగలబెట్టేశారు అన్నట్టు, నోట్లో ఏదో పెట్టేసి అది తగలబెట్టేశారు. అది ఎంత డేంజరస్. ఆయన మీద కేసు కూడా కాలేదు. అయితే ఆయన రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ అయినా నాయకుడు కావచ్చు మేబీ, అసలు కేసు కూడా బుక్ చేయలేదండి. అలాంటి సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా రావాలి. అక్కడ వచ్చిన తర్వాత రేపు తెలంగాణలో కూడా పోటీ చేస్తే మా మద్దతు ఉంటుంది కంపల్సరీగా. యూత్ అందరూ మేము దానికి సపోర్ట్ చేస్తాం బాగా. చాలా బాగా చెప్పారు బ్రదర్. ఇప్పుడు ఒకే విధంగా వాళ్ళు గమనిస్తే వైఎస్ఆర్సీపీలో కూడా మత రాజకీయాలు, కుర్ర రాజకీయాలు నడుపుతున్నారు. అంబటి రాంబాబు గారు కావచ్చు, అదే కాకుండా దాన్ని సంహౌ సినిమాలకి లింక్ చేసి బ్రో మూవీ అవ్వచ్చు, గోలాశంకర్ మూవీ మీద చాలా అటాక్ చేశారు. అదేలా అనుకుంటున్నారు, ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సినిమా టికెట్ అవసరమా అండి మీకు? సినిమా టికెట్ అవసరమా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. లాండ్ ఆర్డర్ అనేది అసలు లేనే లేదు. ఎవరైనా మాట్లాడితే నైట్కి పోయి చంపేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇప్పుడు. అలాంటప్పుడు సినిమా టికెట్ 5 రూపీస్ చేయండి, అది అవసరం లేదు ప్రజలకు. అది మీ ఇష్టానుసారంగా వెళ్తారు. అవసరం ఉన్నది నువ్వు రోజు మనకు కావాల్సిన సరుకుల గురించి మాట్లాడు, విద్య గురించి మాట్లాడు, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, డెవలప్మెంట్ లేదు, దాని గురించి మాట్లాడు. అంతేగాని సినిమా టికెట్ 5 రూపీస్ చేస్తాం, అరే మాకు ఇంట్రెస్ట్ ఉంటే మేము పోతాం, 200 అయినా పెట్టిపోతాం, అది మా ఇష్టం. కానీ రోజు మనకు కావాల్సిన సరుకులు ఏదైతే ఉందో డైలీ మనకు రిక్వైర్మెంట్, దాని గురించి పట్టించుకోరు.
అంటే అది అక్కడ మనకు కావాలని టార్గెట్ చేసి వాళ్ళని ఇది చేస్తున్నారు. రాజకీయంగా వీళ్ళు మనకు తొక్కేస్తారు అనే ఫ్యూచర్ ప్లాన్తోని వాళ్ళని కావాలని తొక్కేస్తున్నారు. అదండి దాని గురించి. ఒక విధంగా సార్ ఇప్పుడు మీరు మెన్షన్ చేసినట్టే రోజువారీ సరుకులు అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, వీటి మీద సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ అనేసి రెగ్యులర్గా హైక్స్ ఇస్తూనే ఉంటుంది. దాని గురించి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఒకటైతే ఆలోచించాలండి. ఇప్పుడు మనం ఏది ఆలోచించాలంటే అది మన ఇండియాలో మనం ఎంత ట్యాక్స్ అయితే మనం కలెక్ట్ చేస్తామో అంత రిచ్ కంట్రీ అవుతుంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డప్ అవుతుంది. ఇప్పుడు రోడ్స్ కానివ్వండి, అది కానివ్వండి, ఒక నీట్గా తయారవుతుంది మనకు ఎంత జిఎస్టీ కలెక్ట్ చేస్తే. అదే మనకు బ్లాక్ మనీ అనేది దాన్ని తగ్గిస్తే మనం రిచ్ అవుతాం. సో దాన్ని బట్టి ఒకటి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఏంటంటే ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇప్పుడు కార్లు అవి లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు కదండి. వాళ్ళకు పెట్రోల్ వాళ్ళు అనవసరంగా వేస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు అవసరం లేకపోయినా వాళ్ళు పెట్రోల్ కోసం ఏదో ఇష్టం రాజ్యంగా తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఎంత ఛార్జ్ చేసినా ఏం కాదు. కానీ ఇప్పుడు రైతులు ఉన్నారు, ఫార్మర్స్, ట్రాక్టర్స్ నడిపే వాళ్ళు ఉన్నారు, డైలీ ఆటోలో నడిపే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రం అది ఏదైనా ఒక సబ్సిడీ కింద అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అవునండి. ఇదే విధంగా సార్ ఇప్పుడు కేసీఆర్ గారి డెవలప్మెంట్ గురించి కొంచెం మాట్లాడండి. అదే కాకుండా మీరు ఎడ్యుకేటెడ్ అంటున్నారు, ఏం చదివారు సార్? నేను బీటెక్ చదివానండి. చదివారు. ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తారా? అవునండి, నేను లైక్ మేనేజర్గా చేస్తూ ఉంటాను. ఇక్కడ అంటే ఇప్పుడు మీ ఊరు దగ్గర జాబ్స్ లేక ఇక్కడికి వచ్చారు అంతేనా? అంటే ఇప్పుడు మా ఊరు పల్లెటూరు అండి. మా ఊరు పల్లెటూరు. నేను నాది ఇంటర్ కూడా ఇక్కడే అయింది, బీటెక్ కూడా ఇక్కడే అయింది. సో ఇక్కడే నేను జాబ్ చూసుకున్నాను అన్నట్టు. సో ఇక్కడే నేను చేస్తూ ఉంటాను. అయితే కేసీఆర్ గురించి మాట్లాడితే మనం అందులో ఇప్పుడు మనకు ఆయన రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది కదా, అప్పుడైతే అంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు అక్కడ నుంచి ఏమైనా కంటిన్యూస్గా ఉన్నారు కాబట్టి మనకు వేరే గవర్నమెంట్ కూడా ఛాన్స్ ఇస్తే దీని మధ్య మనం కంపారిజన్ చెప్పొచ్చు. కానీ ప్రజెంట్ అయితే ఆయన బాగానే చేస్తున్నారు నాకు తెలిసి ఇప్పుడు. కానీ నాకు ఒక స్కామ్ అనిపిస్తుంది ఏంటంటే రైతు బంధు ఉంది కదండి. రైతు బంధు నువ్వు ఒక లైక్ 10 acres 5 acres ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఒక్కొక్కరికి 500 acres ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చినప్పుడు కోట్లు డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి. అలాంటి వాళ్ళకు ఇప్పుడు 500 acres ఉన్నప్పుడు వాళ్ళకి రైతు బంధు ఎందుకండి? అలాంటి కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. మరి అది కావాలని చేస్తున్నారు, మరి ఏందో తెలియదు. కానీ మిగతా అయితే నాకు ఓకే, పర్లేదు. ఆయన ఓవరాల్గా పింఛన్ కానివ్వండి, పింఛన్ కూడా ఆయన ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్లకు 3,000 ఇస్తున్నారు. ఇప్పుడు పెంచారో తెలియదు. మిగతా వాళ్ళకు ముసలిళ్ళకు మనకు 2,000 ఇస్తున్నారు. పర్లేదు, అదైతే పర్లేదు. ఇప్పుడు వేరే గవర్నమెంట్ 100 రూపాయలు ఇచ్చేది అప్పట్లో, అలాంటి ఇచ్చేది ఈయన చేస్తున్నారు. డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఐటీ రంగంలో కూడా హైదరాబాద్లో టాప్ పొజిషన్లో ఉంది. మనకు చాలా మందికి ఒక్కొక్కరికి 5 lakhs per month శాలరీ కూడా ఉంది హైదరాబాద్లో. పర్లేదండి. అది ఒక రకంగా మాట్లాడంటే ఐటీ రంగం అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ఇవన్నీ చంద్రబాబు గారు డెవలప్ చేశారు అన్న ఒక ఇది ఉంటుంది. ఆ తర్వాత కేటీఆర్ గారి హస్తం పడి ఇంకా డెవలప్ అవుతుంది. అవునా, వాస్తవమేనండి. అది అప్పట్లో చంద్రబాబు నాయుడు చేశారని నాకు అంత దాని గురించి ఐడియా లేదండి. అది జస్ట్ చెప్పడం విన్నాను. కానీ కేటీఆర్ గారు కూడా ఆయన స్పీచ్ కానివ్వండి, ఆయన ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వడం కానివ్వండి, అది కానివ్వండి, అది ఓకే, స్పీచ్ ఇస్తున్నారేమో. కానీ ఆయన డెవలప్మెంట్ అయితే బాగానే ఉందని నాకు ఓకే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.